విజయ సారథులు అంటూ సినిమాల్లో ఆయన మాస్టర్ అభిమానులకు కృషి చేశారు. తన నటనతో అదిరింది గురు అనిపించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే విజిల్ వేశారు. ఆరంగరేటంతోనే ద్రవిడ పార్టీని మట్టి కరిపించి బీస్ట్ అనిపించుకున్నారు. అభిమానులకే కాదు తమిళ ప్రజలకు జననాయకంగా మారారు. తమిళనాడు కొత్త చరిత్ర లిఖిస్తూ రేపో మాపో సర్కారు ఏర్పాటు చేయనున్నారు. ఆయనే తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి దళపతి విజయ్. అది ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట. దశాబ్దాల పాటు వాళ్ళు అప్రతిహతంగా రాజ్యం వెళ్ళారు. దశాబ్దం ఉన్నరుగా మమతా బెనర్జీ కంచుకోటగా మారింది. ఆ సమయంలో పంచాయతీలోనైనా కాషాయ జెండా ఇక్కడ ఎగడమే గగనం అనుకున్నారంట. కానీ కమ్యూనిస్టుల పతనం ఇక్కడ కాషాయానికి ఊపిరిపోసింది. 2016లో కేవలం 3 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా 206 సీట్లతో సర్కార్ ఏర్పాటుకి సిద్ధమైంది. తూర్పును కూడా కాషాయోదయంతో కమలం విరిసింది. భారతదేశ రాజకీయ ఎన్నికల చరిత్రలో నిలిచిపోయే 2 సందర్భాలు ఇవి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు దళపతికి మద్దతు ఎవరు? తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 కూతవేడు దూరంలో ఆగిన టీవీకే, డిఎంకే అన్నాడీఎంకేతో కలవబోమన్న విజయ్. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, డిఎండికే మద్దతు కోసం చర్చలు, నేడు స్పష్టత. విజయ్ త్రిషాలకు సినీ ప్రముఖుల అభినందనల విలువ. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వచ్చిన త్రిష తర్వాత ఆమె విజయ్ ఇంటికి వెళ్ళి అభినందించారన్నటువంటిది హైలైట్ చేశారు. విత్ ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఏపీ. పుట్టపర్తిలో యుద్ధ విమాన తయారీ ప్లాంట్ 600 ఎకరాల్లో ఏర్పాటుకు డిఆర్డీఓ ప్రతిపాదన. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం. ప్లాంట్లో 140 ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే